హల్లెలూయా. సో పాస్టర్ గారు నాకు పోయిన నెల చెప్పారు, ఒక మెసేజ్ ఉంటుంది ప్రిపేర్ అవ్వమని. సో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని దేవుడు నాతో ఏం మాట్లాడాడో అది మీ అందరితో పంచుకోవాలని నేను ఎంతో ఆనందపడుతున్నాను. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు చాలా మందికి ఎన్నో క్వశ్చన్లు ఉండొచ్చు. ఏంటంటే నేను ఎన్ని సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తున్నాను కదా, ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను, దాని తర్వాత ఎన్నో గంటలు దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, ఎందుకు దేవుడు ఈ ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడి నుంచి నాకు సమాధానం దొరకట్లేదు, ఎందుకు నాకు ఆన్సర్ రావట్లేదు, చాలా మందికి ఈ ప్రశ్న ఉండొచ్చు. మనం మార్కు సువార్త 11:24 చూస్తున్నట్లయితే ఒక మంచి వాక్యం ఉంటుంది, చదవగలరు. మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటినెల్లను పొందుతున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. సో ఇక్కడ దేవుడే చెప్తాడు, ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో, ఏదైనా అడుగుతారో అది మీరు పొంది ఉన్నారని నమ్మండి, అప్పుడు అది మీకు ఇవ్వబడుతుందని దేవుడే ఇక్కడ వాక్యం సెలవిచ్చింది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనం అడగాలి, అడిగింది మనం ఓకే అది నేను పొందుకున్నాను, ఎప్పుడైతే అది ఆ విశ్వాసం, ఎప్పుడైతే నాకు ఇది వచ్చిందని నాకు ఆ విశ్వాసంతో ఉంటావు, అప్పుడు నువ్వు అడిగిన ప్రతిదీ దేవుడు ఇస్తాడు. దాంతో పాటు అంటే నేను అనుకుంటే దేవుడు ఇచ్చేస్తాడా, అంటే ఇప్పుడు నేను అనుకుంటాను దేవుడు నాకు ఇది కావాలి, నేను నమ్ముతున్నాను నాకు వచ్చేస్తుంది అని అనుకున్నా కూడా ఆ విధంగా అయితే దేవుడు నుండి మనకి ఎలాంటి ఇది ఆన్సర్ కానీ ఎలాంటిది మనకి కావాల్సింది ఏది కానీ దేవుడు అనుగ్రహించడు. మనం ప్రార్థన చేసే ముందు మన ప్రవర్తన ఎలా ఉంది, మనం నిజంగా దేవుడికి ఇష్టంగా మనం ప్రార్థన చేస్తున్నావా, మన ప్రార్థనలో కొన్ని లోపాలు ఉండడం వల్ల దేవుడు మన ప్రార్థన అనేది ఆలకించు. ఎంత పెద్ద విశ్వాసం అయి ఉండొచ్చు, నువ్వు దేవుడిలో ఎన్నో సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేసినా సరే దేవుడు నీ ప్రార్థన అనేది ఆలకించడని దేవుడు వాక్యం చెప్తుంది. మరి మొదటి నేను చదువుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, మొదటి వచ్చేసి అనుమానం ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనుమానంతో ప్రార్థన చేస్తావో, చాలా మంది కొంతమంది ఏ విధంగా ప్రార్థన చేస్తారంటే, వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళకి ఒక సమస్య ఉండొచ్చు. పాస్టర్ గారు అంటారు, అమ్మ నీకు సమస్య ఉంది కదా ప్రార్థన చేయి, డెఫినెట్ గా దేవుడు నీకు జవాబు ఇస్తాడు. వాళ్ళు అలా ప్రార్థన చేస్తాడు. ఇన్ని సంవత్సరాలకి సమస్య ఉంది కదా, దేవుడికి ప్రార్థన చేస్తే నాకు సమస్య తీరిపోతుందా, దేవుడికి ప్రార్థన చేస్తే సమస్య నుండి నాకు విడుదల వస్తుందని అవిశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు నీ ప్రార్థన ఆలకించాలి? నిజమైన దేవుడు అని తెలుసు, దేవుడు చేయగలని నమ్మకం ఉంది, ఆయన వాక్యం వెంటనవు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని తెలిసి కూడా అవిశ్వాసంతో అనుమానంతో ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు? చాలా మంది ఆడుకుంటారు, నాకు ఈ రోగం ఉంది దేవుడా, నాకు ఈ రోగం నుండి నాకు విడుదల దయచేయి, నాకు ఈ రోగం నుండి స్వస్థత దయచేయని ప్రార్థన చేస్తుంటే ఒక పక్కన ఎలా ఉంటుందంటే, అమ్మో దేవుడు చేస్తాడో చేయడం, ఈ రోగాల నుండి నాకు విడుదల ఇస్తాడో ఇవ్వడం, ఈ రోగాన్ని నాకు నయం చేస్తాడో లేదో, అలాంటి అవిశ్వాసంతో ఉండు, అనుమానంతో ఉంటూ నువ్వు ఏమి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు దేవుడు నీకు కార్యం చేయాలి? నువ్వు దేవుడిలో సంపూర్ణంగా ఆధారపడు, ఓకే నా దేవుడు చేస్తాడు, నాకు ఎలాంటి అనుమానం లేదు, నా దేవుడు చేయగలని ఆ విశ్వాసంతో కలిగి ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడని దేవుడు వాక్యం చదివించింది. అదే యాకోబు రాసిన పత్రిక 1:6 చూసుకున్నట్లయితే అక్కడ ఒక మంచి వాక్యం ఉంటుంది. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడుగుబడను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పడియుండును. సో అక్కడ యాకోబు రాసిన పత్రికలో 1:6 ఏముందంటే, అతడు ఏ మాత్రం సందేహింపక దేవుణ్ణి అడగవాలని అక్కడ దేవుడు వాక్యం ఉంది. ఎప్పుడైతే నువ్వు సందేహించి అడుగుతావో, ఎప్పుడైతే అనుమానంతో అడుగుతావో దేవుడి ప్రార్థన అనేది ఆలకించడు. ఎప్పుడైతే విశ్వాసంతో అడుగుతావో, అవునా దేవుడు చేయగలడనేది నువ్వు దేవుడి మీద నమ్మకం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో, అప్పుడు నీ ప్రార్థన అనేది ఆలకించడం జరుగుతుంది. మరి రెండోది చూసుకున్నట్లయితే అవిధేయత. ఎప్పుడైతే నువ్వు అవిధేయత కలిగి ఉంటావో అప్పుడు కూడా నీ ప్రార్థన అనేది ఆలకించడు. అదే మనం సామెతల గ్రంథం 28:9 చూసుకున్నట్లయితే, వినపడకుండా చెవి చూపించుకునేను అని ప్రార్థన చేయము. సో ఇక్కడ అవిధేయత కలిగి
ఎప్పుడైతే నువ్వు దేవుడు మాటలు వినకుండా దాన్ని పక్కన పెట్టి ఆయన మాట నువ్వు ప్రకారంగా జీవించకుండా, ఆయన మాట ప్రకారంగా నడవకుండా నువ్వు వచ్చి ఎంత ప్రార్థన చేసినా సరే ఆ ప్రార్థన హేయము. ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రం వింటావో, ఆ ధర్మశాస్త్రం నువ్వు పాటిస్తావో, దేవుడు ఆజ్ఞలు విని ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు పాటిస్తావో, అప్పుడే దేవుడి ప్రార్థన అనేది ఆలకిస్తాడు. అంతేగాని ప్రార్థనలకు చర్చికి వచ్చేసి ఉపవాసాలు ఉండిపోయి ఇన్ని గంటలు ప్రార్థన చేసినా సరే, నువ్వు ఎంత మంచి మంచి పదాలు ఉపయోగించి నువ్వు ప్రార్థన చేసినా సరే, ఒకవేళ నువ్వు పాటించకపోతే, ఇప్పుడు నీకు అనుమానం అన్నది ఒకటి ఉంటే, లేదంటే ధర్మశాస్త్రం పాటించకుండా, ధర్మశాస్త్రం వినకుండా దాన్ని పక్కన పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన ఆలోచించడం దేవుడు వాక్యం చదివించింది. మరి మూడోది చూసుకున్నట్లయితే పాపం. యెషయా గ్రంథం 59:2 చూసుకున్నట్లయితే 59:2 సో ఎప్పుడైతే నువ్వు పాపంతో ఉంటావో, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించడంట. నువ్వు ఒక నిజంగా నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడు నీ పాపం చేశాను నన్ను క్షమించి, ఇంకెప్పుడు ఈ పాపాన్ని నేను రిపీట్ చేయను, ఇంక ఈ పాపాన్ని నీకు మరలా నేను దీన్ని చేయను, ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకొని దేవుడి దగ్గర నువ్వు అడిగి ఆయన దగ్గర క్షమాపణ పొందుకుంటే అప్పుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఇలాంటి ఏమీ లేకుండా దేవుడి దగ్గరకు వచ్చి బయట మనం చేసిన ఎన్నో అదో పనులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి, దేవుడా ఇదిగో నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇదిగో నేను నమ్ముతున్నాను, ఇదిగో మార్క్స్ 11:24 ప్రకారంగా నువ్వు అడుగుతుంది నేను ఏదైతే అడుగుతున్నావు దాని మీద నువ్వు పొంది ఉన్నాడు, నమ్మితే నాకు ఇస్తానన్నావు కదా, ఇదిగో నాకు నమ్మకం ఉంది, ఇదిగో నాకు పొందుతానని నువ్వు అంత ప్రార్థన చేసిన వేస్ట్. ఈ పార్టీ ఫస్ట్ అంటే ఏదైతే నువ్వు అనుమానం ఉందో అనుమానం తీసివేసు, ఏదైతే నువ్వు దేవుడు మాటలు విని దాని ప్రకారంగా జీవించు, నీ పాపాన్ని తీసివేసుకొని దేవుడి దగ్గర నువ్వు చేసిన పాపాన్ని నువ్వు ఆయన దగ్గర నువ్వు క్షమాపణ తీసుకొని అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తుంది. అంతేగాని క్షమాపణ లేకుండా నువ్వు పాపాలు చేసుకుంటూ తిరిగితే దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడి ప్రార్థన ఆలకించడానికి క్లియర్ గా మన బైబిల్లో చూడొచ్చు. మరి దానిలో చూసుకున్నట్లయితే క్షమించే గుణం లేకపోవడం, మనం మార్క్స్ 11:25-26 ఒక మంచి చక్కని వాక్యం ఉంటుంది. మార్కు 11:25-26 మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపమును క్షమించును. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా దేవుడే చెప్తున్నాడు, మీకు ఒకవేళ ఎవరి మీద విరోధిగా ఉంటే, ఎవరి మీద కోపం ఉంటే మీరు వాళ్ళని ఫస్ట్ క్షమించండి. అప్పుడు నీకు ఎప్పుడైతే క్షమాపణ గుణం ఉంటుందో, మేబీ నీకు వాటికి ఎంతైనా చేసి ఉండొచ్చు, నీకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు, నీ బరువు తీసేయచ్చు, లేదంటే నీకు ఇబ్బందిగా నీకు ఏదైనా చేయొచ్చు. ఎన్ని చేసినా సరే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు నేనైతే క్షమించేశాను అని ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిలో నువ్వు శత్రువైనా కానీ, నీ తోటి వాళ్ళనే కానీ, నీ ఇంట్లో కుటుంబస్తులైనా కానీ ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో అప్పుడు నీ పరలోకమున్న నీ తండ్రి కూడా నీ పాపాలని క్షమించి వేస్తాడు. అలాంటి క్షమాపణ గుణం నీకుందా నాకుందా ఒకసారి చూసుకున్నావు. ఎందుకంటే చాలా మంది కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు మంచిగా దేవుళ్ళు ఎదుగుతారు, వాళ్ళ సాక్ష్యం చాలా బాగుంటది, కానీ అది బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటదంటే చిన్న గొడవైనా సరే వాళ్ళిద్దరికి ఒక పెద్ద వాళ్ళకి ఎలాంటి మాట్లాడటం మాట, నేనెందుకు వాణి క్షమించాను, నాకు ఇంత నష్టం చేశాడు అంత నష్టం చేశాడు, వీడి వల్ల నాకు పరువు పోయింది, నాకు వీడి వల్ల నాకు ఆస్తి నష్టం వచ్చింది, వీడి వల్ల నాకు సమస్తం నేను కోల్పోయాను, వీడిని ఎందుకు నేను క్షమించాలని చాలా వాడి మీద చాలా కోపం కలిగి ఉంటారు. మరి అంత కోపంగా కలిగి ఉన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు? మనం ఇన్ని పాపాలు చేసినప్పుడు దేవుడే మన పాపాలు క్షమించాడు కదా. మరి దేవుడు పిల్లలు అని మనం పెట్టుకున్నాం, మన దేవుడు పిల్లలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఏదైతే ఉన్నాయనే క్వాలిటీస్ అవి మనకు కూడా రావాలి కదా. సో ఆయనకి క్షమించే గుణం ఉంది, అలాంటి క్షమించే గుణం నీకు కూడా ఉండాలని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే అలాంటి క్షమించే గుణం నీకు నాకు ఉంటుందో అప్పుడు దేవుడు నీ ప్రార్థన అనేది ఆలకిస్తాడు. ఒకవేళ నీ క్షమించే గుణం లేకుండా నువ్వు దేవుడి ఎంత ఏడిచినా ఎంత ప్రార్థన చేసినా, నువ్వు మోకాలు వేసుకుని గంటలు నువ్వు సంఘంలో ప్రార్థన చేసినా సరే దేవుడు ప్రార్థన ఆలకించడు. అందుకనే చాలా మంది ఏంటంటే సేవకుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి కార్యాలు జరుగుతాయి, మీరు ప్రార్థన చేయండి కార్యాలు జరుగుతాయి అంటే దేవుడు నీ ప్రార్థన చేసినా సరే కార్యాలు జరిగిస్తాడు.
సేవకులు చేసిన ప్రార్థనగా జరిగిస్తాడు, మీరు చేసిన ప్రార్థన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకంటే సేవకులు ఎన్ని పాటిస్తున్నారు కాబట్టి ఆయన ప్రార్థనలు ఆలకించి వెంటనే రియాక్షన్ వస్తుంది. ఇవన్నీ మనం పాటించట్లేదు కాబట్టి మనం చేసినప్పుడు ప్రార్థనలు ఆయన వినడు, ఆయన జవాబు రాదు. ఎప్పుడైతే మనం ఇవన్నీ పాటిస్తామో, ఎప్పుడైతే మన ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించి దాని ప్రకారంగా మనం నడుచుకుంటామో, ఎప్పుడైతే క్షమాపణ గుణం ఉంటుందో, నువ్వు అడిగింది ప్రతిదీ మార్క్స్ 11:24 ప్రకారంగా మీరు వెంటనే అడిగింది మీరు పొందుకున్న నమ్మి మీరు అడిగితే అది దేవుడు డెఫినెట్ గా ఇస్తాడు. అలా ఏమి లేకుండా మనం ఎంత ప్రార్థన చేసినా మనం ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు అడగమన్నావు కదా, నేను నాకు విశ్వాసం ఉంది, నేను పొందేసుకుంటాను, నాకైతే నమ్మకం ఉంది, నాకు కావాలంటే ఎవరు దేవుడు. ఇవన్నీ మనం పాటిస్తే అప్పుడు అది యాక్టివ్ అవుతుంది, మనకి అది మన దేవుడు మనకి అది జరిగిస్తాడు అన్నమాట. ఇంకోటి చూసుకున్నట్లయితే, ఇంకోటి ఐదో పాయింట్ చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 15:26 చూసుకున్నట్లయితే, ఆలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రము. ఎప్పుడైతే దురాలోచనతో కలిగి ఉంటామో, ఎప్పుడైతే నీ మనసులో దురాలోచనతో కలిగి ఉంటే దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకించాడు. సో ఎప్పుడైతే దురాలోచన లేకుండా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి ప్రార్థనకి వెంటనే సమాధానం దయచేస్తాడు. అది అనుకోవచ్చు, ఎందుకు నా ప్రార్థనకి వెంటనే సమాధానం రావు, ఎందుకు టైం పడుతుందంటే దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడంటే ఇవన్నీ తీసివేసుకోని వెంటనే సమాధానం దయచేస్తాను, ఇవన్నీ తీసివేసుకొని వెంటనే నీకు ఏది కావాలని నాకు ఇస్తాను. అంటే ఇవన్నీ ఉంచుకొని ఏ విధంగా నువ్వు ప్రార్థన ఆలోచించాలని దేవుడు మనకి ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఇవన్నీ దగ్గర ఒక లేకపోతే వెంటనే నేను ప్రార్థనకి, కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తారు, 2 నిమిషాలు వెంటనే సమాధానం వస్తుంది. కొంతమంది ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు గంట చేస్తే సమాధానం రాదు. ఎందుకంటే ఆ 2 నిమిషాలు చేసిన ప్రార్థనలో మీకు ఇలాంటి చెప్పిన పాయింట్స్ అని ఏమీ లేవు. వాళ్ళు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, ధర్మశాస్త్రం పెట్టినారు, ఎలాంటి పాపం చేయకుండా వాళ్ళు జీవిస్తున్నారు. మరి ముఖ్యంగా వాళ్ళకి క్షమాపణ గుణం ఉంది కాబట్టి నువ్వు 2 నిమిషాలు ప్రార్థన చేసిన దేవుడు ఆలోచిస్తున్నావు. అదే ఇవన్నీ లేకుండా మనం జీవించినట్లయితే నువ్వు 40 నిమిషాలు ప్రార్థన చేసినా సరే వేస్ట్. నువ్వు దేవుడి సంఘంలో దేవుడి చర్చిలో 23 గంటలు ప్రార్థన చేసినా వేస్ట్. అదే సంఘంలో నువ్వు 10 నిమిషాలు చేసి ఈ క్వాలిటీస్ నువ్వు లేకుండా, ఎప్పుడైతే విశ్వాసం కలిగి, ఎప్పుడైతే నువ్వు క్షమించే పని ఉండి పాపం చేయకుండా, ఎప్పుడైతే నువ్వు ఆయన ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకుంటావో ఈ 2 నిమిషాలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చాలా మంది ప్రార్థన విషయంలో చాలా ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఎలాగుంటదంటే చాలా ఎలాగంటే బయట అంటే ఒకలాగా ప్రార్థన చేస్తారు. ఏంటంటే దేవుడు నాకు ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇదిగో నేను ఇలా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటారు. ఈ దురాశ నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా కుటుంబం ఇలా ఉండాలి, ఎవరైపోయినా పర్వాలేదు, అలా చేసేసరికి దేవుడు ఆలోచించాడు. నువ్వు బాగుండాలి, నీతో పాటు నీ వాళ్ళు కూడా బాగుండాలి. దేవుడు కూడా అదే కదా. సో నువ్వు ఎంత బాగుండాలనుకున్నావో నీ తోటి వాళ్ళు కూడా అంతే బాగుండాలని ప్రార్థన చేయాలి. సో అలాంటి మనసుతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అంతేగాని మనకి ఇలాంటి క్వాలిటీస్ ఉంటూ మన అనుమానంతో ప్రార్థన చేసి పాపాలు చేసుకొని దాని ద్వారా ధర్మశాస్త్రం పాటించకుండా దాని ప్రకారంగా నువ్వు నడవకుండా నువ్వు లోకాశలో పడిపోయి ఇక దేవుడి దగ్గరికి వచ్చి ఏడు చేసుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు చేసిన తప్పులన్నీ చేసిన పనులన్నీ బయట చేసుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చి దేవుడు ప్రార్థన చేసి ఏ విధంగా ఆలోచిస్తాడు? ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. మన దేవుడు ఎలాంటి పాపం కూడా ఆయనకి లేదు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి. సో మనం కూడా పరిశుద్ధులు కలిగి మనం ప్రార్థన చేయాలి. సో అట్టి ప్రార్థన నిజంగా ఈ రాత్రి మనకు ఉందా? సో నిజంగా మనం ఇన్ని సంవత్సరాలు మనం విశ్వాసంలో ఉంటున్నాము. సో చాలా సార్లు మనం ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కొన్ని మనకి ఎంతో బాధ ఉండొచ్చు. నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి ఎంతో కష్టపడుతున్నాను, నేను దేవుడికి ఎంతో పని చేస్తున్నాను, ఎందుకు దేవుళ్ళ ప్రార్థన ఆలోచించట్లేదంటే మేము ఇందులో ఒక దాంట్లో మనం ఉన్నావేమో, ఇందులో ఒక దాంట్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదేమో. ఒకసారి మనం చూద్దాం.
ఏ విషయంలో నేను తగ్గిపోయి ఉన్నాను, ఏ విషయం నేను ఉండడం బట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, నిజంగా నేను పాపం కలిగి నేను క్షమాపణ పొందుకోకుండా నేను ప్రార్థన చేస్తున్నాను, లేదంటే ధర్మశాస్త్రం నేను పాటించకుండా ఆయన ఆజ్ఞల ప్రకారంగా వినకుండా లోపంలో పట్టి వల్ల వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ విధంగా నేను ఉంటున్నాను, లేదా అనుమానం ప్రార్థన చేస్తున్నాను, లేదంటే సహోదరుని నేను ప్రేమించకుండా సహోదరుని వాళ్ళ తప్పులు క్షమించుకోకుండా నేను అలా జీవిస్తున్నాను అని ఒకసారి మనం ఒకసారి క్వశ్చన్ వేసుకుంది. ఏ విధంగా ఉంటుందని ప్రార్థన నిజంగా దేవుడికి అంగీకారం ఉంటుందా, లేదా మనకి ఇష్టమైన ప్రార్థన మనం చేసుకుంటున్నాం, వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ విధంగా ఉంటుంది మన ప్రార్థన? సో ఒకసారి రాత్రి కాలంలో మనం ఒకసారి ఆలోచిద్దాం ఎలా ఉంది మన ప్రార్థన. సో ఎప్పుడైతే ఇలాంటి నీకు లేకపోతే, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో కలిగి, ఎప్పుడైతే నువ్వు ధర్మశాస్త్రం ఆయన ప్రకారం ఆయన మాటలు నువ్వు గైకొని ఆయన మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే పాపం అనేది లేకుండా నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ సహోదరుని ప్రేమించుకుంటూ నీ సహోదరు వాళ్ళు ఎప్పుడైతే నీ తోటి వాళ్ళని క్షమించే గుణం నీకు ఉంటుందో, అప్పుడు ఎలాంటి దూరాక్షులు లేకుండా నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడనే రోజు రాత్రికాల సమయంలో దేవుడు చెప్తున్నాడు. సో ఈ రోజు నేను అనుకున్న ఒకవేళ నేను ఇందులో ఉన్నానేమో అని దేవుడు నాతో మాట్లాడి, ఒకవేళ నేను ఇందులో ఉన్నట్లయితే నేను ఫస్ట్ గా నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఒకవేళ ఇందులో ఎక్కడైనా నేను ఉన్నట్లయితే నన్ను క్షమించండి, ఇందులో నేను లేకుండా నీకు ఇష్టమైన ప్రార్థన, నీకు అంగీకారమైన ప్రార్థన నాకు నేర్పించు. సో నీకు ఏ విధంగా నీకు ఏ విధంగా అంగీకారం ఉండాలి అలాంటి ప్రార్థన నాకు నేర్పించండి. రాత్రి కాలంలో నేను తీర్మానం చేసుకున్నాను, ఒకవేళ మీరు కూడా అందులో ఉన్నట్లయితే దేవుడికి రాత్రి కాలంలో దేవుడికి తీర్మానం చేసుకుని ఒకవేళ ఇందులో ఉన్నట్లయితే. సో ఇచ్చిన వాక్యాన్ని దేవుడు దీవించుకున్నాడు.